ఏంటి రామ్ కామ్గా ఉన్నావు? నేను కదా ఆఫీస్కి వెళ్ళాలి, తనేలా వెళ్తుంది? మీ డాడ్కి నువ్వైనా చెప్పాలి కదా. సారీ పిన్ని, అది నాన్న డెసిషన్, నేనేమీ చెప్పలేను. ఆఫీస్కి వెళ్తున్నాను. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది? నువ్వు కొన్నాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అవడం వల్లే ఇదంతా జరుగుతుంది చెల్లాయ్. ఎలాగూ ఇంట్లో ఉండమని బావ నీకు రెస్ట్ ఇచ్చాడు కదా, వెళ్ళి ఆ మేకప్ తీసేసి బెడ్ రెస్ట్ తీసుకో. ఇంకొక మాట మాట్లాడితే పీక పిసికి చంపేస్తానన్నయ్య. నాతోనే ఆడుకుంటున్నారా? చెప్తా చెప్తా ఒక్కొక్కళ్ళ సంగతి. ఎందుకు బావా మహావదిని రెచ్చగొడతావు? సైలెంట్గా ఉండు, లేదంటే మహావదిని చేతుల్లో చస్తావు. మళ్ళీ మహాతో పెట్టుకున్నావు కదా సీత, నీకుందిలే. సూపర్ సీత, మంటలు మంటలు పుట్టించావు. ఆ మంటల్లో ఇంకొంచెం ఆజ్యం పోసి వస్తాను బాబాయ్. వెళ్ళరామ్మా, వెళ్ళు. బాగుంది, చాలా బాగుంది. మీరు విద్యాదేవి టీచర్ని కాదని మహాలక్ష్మి అత్తయ్యని ఆఫీస్కి తీసుకువెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు మావయ్య. నువ్వు చెప్పింది నిజమే సీత. విద్యను కాదని మహాను ఆఫీస్కి తీసుకువెళ్తే ఖచ్చితంగా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను. నువ్వు కొద్ది రోజులు ఆఫీస్కి దూరంగా ఉండు మహా, అదే బెటర్. లోపలికి రావచ్చా అత్తయ్య? ముక్తి యాత్ర ట్రావెల్స్ వాళ్ళని తీర్థయాత్రలకు తీసుకువెళ్లే బస్సు వాళ్ళు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మీకు టికెట్ ఎక్కడికి బుక్ చేయించమంటారు? కాశీకా, రామేశ్వరానికా, కేదార్నాథ్కి వెళ్తారా, బద్రీనాథ్కి వెళ్తారా, లేదా అరుణాచలం వెళ్తారా? గిరి ప్రదక్షిణ, ధ్యానం అది చేసుకోవచ్చు. ఏం వాగుతున్నావే? నేను తీర్థయాత్రలకు వెళ్ళటం ఏంటి? అంటే మావయ్య మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా. ఇంట్లో ఖాళీగా ఇలా కుర్చీలో ఊగే బదులు ఏ తీర్థయాత్రలకు వెళ్లారనుకోండి, చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది. నేను పాపాలు చేయడం ఏంటే? నువ్వే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ఏ తప్పత్తయ్యా? నిన్న మీరు చేసిన తప్పు కన్నా పెద్ద తప్పు చేశానా? సీమంతానికి పిలవడానికి వచ్చిన వాళ్ళ ముందు మీరేమన్నారు? విద్యా టీచర్ మావయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది అనా? మావయ్య భార్యగా విద్యా టీచర్కి స్థానం లేదా? మీరు అవమానించడమే కాకుండా ఆ వచ్చిన వాళ్ళతో కూడా విద్యా టీచర్ని తిట్టిస్తారా? విద్యా టీచర్కు విలువ గౌరవం లేకుండా చేస్తారా? నేనుండగా అది మీ వల్ల కాదు. నిన్న మీరు విద్యాదేవి టీచర్ని అవమానించి సీమంతానికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈరోజు మిమ్మల్ని మావయ్యతో ఆఫీస్కి వెళ్లకుండా చేశాను. మావయ్య దృష్టిలో విద్యా టీచర్ విలువ గౌరవం పెంచాను. మిమ్మల్ని ఇంట్లో కూర్చునేలా చేశాను. ఇది ఇంతటితో ఆపనత్తయ్య. మిమ్మల్ని శాశ్వతంగా ఈ ఇంట్లో ఈ 4 గోడల మధ్య ఉండేలా చేస్తాను. బయట ఎక్కడా మీకు విలువ లేకుండా చేస్తాను. మీరు బయటికి వెళ్ళడానికే భయపడేలా చేస్తాను. అప్పుడు మా అత్తయ్యను జైలుకు పంపించారు కదా,
ఇప్పుడు మీకు ఈ ఇంటినే జైలుగా మార్చేస్తాను. ఏయ్ ఆగండి అత్తయ్య, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు ఇల్లు అని ఈ జైల్లో మీరు మగ్గిపోతుంటే, ఇంకోవైపు బయట ప్రపంచానికి విద్యా టీచర్ జనార్దన్ మావయ్య భార్యాభర్తలు అనుకునేలాగా చేస్తాను. విద్యా టీచర్ విలువ గౌరవం పెరిగేలా చేస్తాను. ఏదో ఒకరోజు ఆవిడ విద్యా టీచర్ కాదు, సుమతి అత్తమ్మ అని ఇంట బయట తెలిసేలా చేస్తాను. మీ గురించి ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి తీసుకొస్తాను. అది నీ తరం కాదు సీత. నేను మహాలక్ష్మి. నన్ను తొక్కి పెట్టడం ఎవరి తరం కాదు. హెచ్చత్తయ్య, మీ గర్భం అహంకారం ఏ రేంజ్లో పెరిగిపోయాయంటే మిమ్మల్ని చంపడానికి ఆ దేవుడు కూడా భయపడ్డాడు అని నిన్న అన్నారు. దేవుడు మిమ్మల్ని బ్రతికించింది మీకు భయపడో జాలిపడో కాదు, మీరు చేసిన పాపాలకు బ్రతికుండగానే మీకు నరకం చూపించడానికి. ఎందుకు బ్రతికానా అని మీరు చచ్చే వరకు కుమిలి కుమిలి ఏడవడానికి. అందుకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు. సో ఆ దేవుడు శాసిస్తాడు, నేను పాటిస్తాను. హలో, ముక్తి యాత్ర ట్రావెల్స్ గారా అండి? మా అత్తయ్య గారు ఏ యాత్రకు రారంటండి, ఇంట్లోనే పూజలన్నీ చేసుకుంటారంట. ఉంటానండి. చెప్పేశాను అత్తయ్య. రేపు మీకు 2 చిడతలు తాళాలు తెప్పిస్తాను, చక్కగా భజన చేసుకోండి. వస్తే సీత, నేను ఊహించని దెబ్బ కొట్టావు కదా, అతి త్వరలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాను. ఆ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్, నువ్వు ఫినిష్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, మిమ్మల్ని కలవడానికి 2 వచ్చారు సార్. ఎవరు? ఎన్ఎండ్ఎస్ కంపెనీ వాళ్ళు సార్. వాళ్ళు ఎందుకు వచ్చారు? తెలీదు సార్. పంపించు. షూర్ సార్. నమస్కారం జనార్దన్ గారు. నమస్తే, రండి కూర్చోండి. నేను నరేష్. నేను సురేష్. మా గురించి మీరు వినే ఉంటారు. ఎన్ఎండ్ఎస్ కంపెనీ పేరుతో మేము జంటగా బిజినెస్ చేస్తున్నాం. ఎందుకు వచ్చారో చెప్పండి. మేము మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మేము మీతో పార్ట్నర్షిప్ డీల్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు వచ్చింది అందుకే అయితే వెంటనే వెళ్ళిపోవచ్చు. అదేంటి, మీకు పార్ట్నర్స్ అక్కర్లేదా? మీలాంటి పార్ట్నర్స్ అక్కర్లేదు. మాలాంటి పార్ట్నర్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? మార్కెట్లో మీకు మంచి పేరు లేదు. మీరు చేసేవన్నీ ఫ్రాడ్ బిజినెస్లు. మాలాంటి గౌరవప్రదమైన కంపెనీ మీలాంటి వాళ్లతో డీల్ చేయదు. వెళ్ళిపోండి. మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు మా గురించి తప్పుగా విన్నారు. మీరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది. ఆలోచించి మాట్లాడండి జనార్దన్ గారు. మాతో శత్రుత్వం మీకు కూడా మంచిది కాదు. హలో, ఏమండి, ఆ జేఏసీ కన్స్ట్రక్షన్ వాళ్ళు నేను తర్వాత మాట్లాడతాను. నన్ను కలవడానికి 2 వచ్చారు. ఎవరండి? ఎన్ఎండ్ఎస్ కంపెనీ వాళ్ళు మన కంపెనీలో పెట్టుబడులు పెడతారంట. వద్దండి,
వాళ్ళ గురించి నేను విన్నాను. వాళ్ళు పెద్ద చీటర్స్. అలాంటి వాళ్ళతో డీల్ పెట్టుకుంటే మనకి చెడ్డ పేరు వస్తుంది. వెంటనే వాళ్ళని పంపించేయండి. ఆ పనే చేస్తున్నాను. చూడండి, మీతో డీల్ వద్దని మా మిస్సెస్ కూడా చెప్తోంది. లేడీస్ మాటలు ఎందుకు వింటారు సార్? వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. ఆడవాళ్ళ మాటలు వింటే మనం ఎదగలేం జనార్దన్ గారు. మీ నిర్ణయం చెప్పండి. నా వైఫ్ నిర్ణయమే నా నిర్ణయం. తను మీతో డీల్ చేయొద్దంది. తన మాటే ఫైనల్. మమ్మల్ని పార్ట్నర్స్గా చేసుకుంటే మీ కంపెనీ ఫ్యూచర్ బాగుంటుంది. కాదని మాతో శత్రుత్వం పెట్టుకుంటే మీకు ఫ్యూచరే ఉండదు. ఏంటి, బెదిరిస్తున్నారా? మంచిగా చెప్తుంటే మీరు వినట్లేదు కదా. మాతో పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారని ముందే హెచ్చరిస్తున్నాం. పైకి లేవండి, లేచి బయటికి వెళ్ళండి. మేమెవరో తెలుసా నీకు? మీరు ఎవరైతే నాకేంటి? కుదరదని చెప్తున్నారు కదా. కుదరకపోతే కష్టమని మేము చెప్తున్నాం. ఏంట్రా కష్టం? మీరు ఈ ఫైల్ మీద సైన్ చేయండి డాడీ. వీళ్ళ సంగతి నేను చూస్తాను. లేవండి, లేవండ్రా. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారా? మర్యాదగా వెళ్ళిపోమంటే వినరేంట్రా? ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావ్? ఏం చేస్తున్నావు? అవుట్, గెట్ అవుట్. పదండ్రా, రండి, గెట్ అవుట్, అవుట్. మంచిగా పార్ట్నర్షిప్ అడిగితే చెంప మీద కొట్టి మెడపెట్టి బయటికి గంటేశారు. తన వైఫ్ మాటే ఫైనల్ అన్నాడు కదా, ఆ వైఫ్తోనే చెప్పిద్దాం. పద. హలో, నేను జనార్దన్ గారి మిసెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. కోర్స్ మీ అందరికీ మహాలక్ష్మి హస్బెండ్ జనార్దన్ అని తెలుసనుకో. ఆయనకున్నది అయ్యో, ఒక్కరే వైఫ్, అది ఈ మహాలక్ష్మి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటే నా ఎదురుగా దిష్టి బొమ్మలా నిల్చున్నావు? మీరేమో పని కట్టుకుని ఊరందరికీ ఫోన్లు చేసి నేను జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. మీ గురించి అందరూ మర్చిపోతారని గుర్తు చేస్తున్నారా? నాకు అలాంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏమీ లేదే. మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని ఈ ట్విన్ సిటీస్కి మాత్రమే కాదు, ఈ ట్విన్ తెలుగు స్టేట్కి కూడా తెలుసు. అది ఒకప్పటి మాట అత్తయ్య. ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే విద్యాదేవి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని. అంత లేదు. ఈరోజేదో ఆ విద్యాదేవిని తనతో ఆఫీస్కి పంపించాను అని ఆనందపడకు. అతి త్వరలోనే ఆ విద్యాదేవిని ఇంట్లో కూర్చోబెట్టి జానాతో నేను ఆఫీస్కి వెళ్తాను. అది జరిగే పని కాదు అత్తయ్య. ఖాళీగా ఉన్నారు కదా అని ఊరికే పగటి కలలు కనకండి. పనికొచ్చే కలలు ఏవైనా కంటే బాగుంటుంది. దీనికి వెటకారం బాగా ఎక్కువైంది. ఆ మెకానిక్ గడు దొరకని అప్పుడు దీని సంగతి చెప్తాను. ఇదే జనార్దన్ ఇల్లు. ఇంట్లో జనార్దన్ వైఫ్ ఉంటుంది. డైరెక్ట్గా తనతో డీల్ మాట్లాడదాం. తనని అడ్డం పెట్టుకుని జనార్దన్ని మన దారిలోకి తెచ్చుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఐల్ కాల్ యూ బ్యాక్.
ఎవరు? నమస్తే మేడం, నేను నరేష్ని. నమస్తే మేడం, నేను సురేష్ని. ఎందుకొచ్చారు? ఒక బిజినెస్ డీల్ గురించి జనార్దన్ గారి మిస్సెస్తో మాట్లాడాలి. నేనే జనార్దన్ వైఫ్ని. నిజంగా మీరే జనార్దన్ గారి వైఫా మేడం? అవును, జనార్దన్ వైఫ్ మహాలక్ష్మిని నేనే. ఖచ్చితంగా మీరేనా? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? కన్ఫర్మ్ చేసుకుందామని. కన్ఫామ్గా నేనే జనార్దన్ గారి వైఫ్ని. కావాలంటే మా వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు మేడం, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరే జనార్దన్ గారి వైఫ్ అని అర్థమవుతుంది. మీ మాట అంటే మీ వారికి వేదవాకట, మీ డెసిషనే ఫైనల్ అట? అవును, ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆఫీస్లో నా హవా నడుస్తోంది. నేను ఏది చెప్తే అదే శాసనం. మీ స్టైలు, మీ గెటప్ చూస్తుంటే మీరెంత పవర్ఫుల్ అర్థమవుతుంది మేడం. మీరు మా కంటికి ఉక్కు మనిషిలా, ఐరన్ లేడీలా కనిపిస్తున్నారు మేడం. ఆ, చెప్పండి, నాతో మీకేంటి పని? అదే మేడం, మీతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి. మీరు మాతో మా ఆఫీస్కి వస్తారా? బిజినెస్ డీల్ మీ వారితోనే చేయొచ్చు, కానీ మీ డెసిషనే ఫైనల్ అంట కదా. మీరు చెప్తే మీ వారు కాదనరంట కదా. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే. వీళ్లతో వెళ్ళి ఆ డీల్ కుదుర్చుకుని ఇంటికొచ్చి జనార్దన్కి చెప్తే సర్ప్రైజ్ అవుతాడు. ఓకే, పదండి. థ్యాంక్ యూ మేడం. రండి మేడం, రండి. మీరే కదా జనార్దన్ వైఫ్? కన్ఫర్మ్గా మీరే కదా? అడిగింది ఎన్నిసార్లు అడుగుతారు? మీకు చాదస్తమా లేక మతి మరపా? కోపడకండి మేడం. కాస్త శాంతంగా చెప్పండి. జనార్దన్ వైఫ్ ని నేనే. వన్ అండ్ ఓన్లీ జనార్దన్ వైఫ్, ద గ్రేట్ మహాలక్ష్మిని నేనే. చాలా చాలు మేడం, మళ్ళీ అడగం. పదండి మేడం. మీ ఆఫీస్ అన్నారు, ఇదేంటి పాడుబడ్డ గడౌన్లో ఉంది? ఇది మా గోడౌన్ మేడం, ఆఫీస్ రూమ్ లోపల ఉంది. పదండి మేడం. తలుపులు మూస్తున్నారేంటి? మీరు వన్ అండ్ ఓన్లీ జనార్దన్ వైఫ్ మహాలక్ష్మి కదా, మీకు మర్యాదలు చేయాలి కదా. కూర్చో. ఏం చేస్తున్నావ్? కూర్చోండి. వదలు. అరే కూర్చో. కూర్చో. వదలండి. కట్టు. ఏం గట్టి చేస్తున్నారు? కట్టు. ఎందుకు నన్ను కట్టేస్తున్నారు? ఏయ్, వదలండి. అరే, ఎందుకు నన్ను కట్టు. కట్టేస్తున్నారు? వదలండి రా. ఏయ్, వదలండి. రేయ్, మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును, ఇదొక ట్రాప్. బిజినెస్ మ్యాన్స్గా ఉన్న మేము కిడ్నాపర్స్గా మారాల్సి వచ్చింది. ఎందుకు? మేం మీ కంపెనీలో పార్ట్నర్షిప్ అడిగితే మీ ఆయన కుదరదు అన్నాడు. అప్పుడే మీరు మీ ఆయనకి ఫోన్ చేసి మాతో డీల్ వద్దని చెప్పారు. ఆయనకి నేనెప్పుడు కాల్ చేశాను? మేం మీ ఆఫీసులో ఉన్నప్పుడే చేశారు. మీరు చెప్పిందే ఫైనల్ అని మీ ఆయన చెప్పారు. మీరే మా డీల్ క్యాన్సిల్ చేయించారు. అందుకే ఆ డీల్ ఓకే చేయించుకోవడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. వీళ్ళు ఆఫీస్లో ఉండగా నేను జనాకి కాల్ చేశానని చెప్తున్నారంటే కాల్ చేసింది సుమతి అయ్యుంటుంది.